సో మరైతే కనుక ఓవరాల్గా అంటే ఒక ఇద్దరు మీ డాటర్స్కి ఒక మదర్గా ఒక రెస్పాన్సిబుల్ క్యారెక్టర్ అన్నప్పుడు సో దీని నుంచి డైరెక్టర్ చెప్తారు, అలాగే మీ క్యాస్ట్ అండ్ క్రూ ఇచ్చే సలహాలు ఇస్తారు. అవి కాకుండా మీరు దీనికి మీ ఈ క్యారెక్టర్కి ఎలా ఉంటే బాగుంటుందని చెప్పి మీరు స్వతహాగా ఇచ్చిన ఇదంటే పర్సనల్ నేను ఎప్పుడు అందులో జోక్యం చేసుకోనండి. ఎప్పుడైనా సరే అది ఇట్స్ అప్ టు ఛానల్ ఉంటుంది అండ్ డైరెక్టర్ సార్ ఉంటుంది అండ్ వాళ్ళ ప్రొడ్యూసర్స్ వాళ్ళు తగ్గట్టుగానే నేను అనేది ఒక క్యారెక్టర్కి సెట్ చేసుకుంటాం అంతే. కానీ నేను ఎప్పుడు ఎవరి దగ్గర ఇన్వాల్వ్ అవ్వలేదు. నా క్యారెక్టరైజేషన్ ఎలా ఉండాలి అలా ఉండాలి ఎప్పుడు నేను అంటే అది దట్ ఈస్ నాట్ ద బ్యాడ్ థింగ్ ఆర్ నెగిటివ్ అనేది కాదు. నేను అనేది ఏంటంటే ఒక క్యారెక్టర్ మనకు నచ్చి చేస్తారు. ఇప్పుడు మీ ఇన్పుట్స్ కూడా దానికి ఉంటే ఏంటంటే కొంతమంది డైరెక్టర్స్ ఆ ఫ్రీ హ్యాండ్ కూడా ఇస్తారు కదా, నాకు తెలిసినంత వరకు ఫ్రీ హ్యాండ్ ఇస్తారు. బట్ ఐ డోంట్ టేక్ దట్ మచ్. నేను ఎప్పుడు తీసుకోను. ఎందుకంటే వాళ్ళు ఎలా డిజైన్ చేసుకున్నారు ఒక క్యారెక్టర్ని వాళ్ళు డిజైన్ చేసుకుంటారు మైండ్లో. ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని డిజైన్ చేసుకున్నప్పుడు మనం ఇన్వాల్వ్మెంట్ అవుతే ఏంటంటే వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. సో ఐ డోంట్ వాంట్ టేక్ ఎ ఛాన్స్ అండ్ డిస్టర్బ్ దెమ్. ఓకే, సో వాళ్ళ డిసిజన్ వాళ్ళది ఉంటుంది. సో వాళ్ళు డిజైన్ చేసుకున్నట్టే వాళ్ళు ప్రెజెంట్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. ఎందుకంటే మన థాట్ ఆఫ్ ప్రాసెస్ వేరే ఉంటుంది, టెక్నికల్గా థాట్ ఆఫ్ ప్రాసెస్ వేరే ఉంటుంది. సో ఒక ఆర్టిస్ట్కి ఎంత మనం వెళ్ళామో మనం వాళ్ళు చెప్పింది చేసుకున్నామో వచ్చామంతవరకు ఉంటే బాగుంటుంది. ఇన్వాల్వ్మెంట్ ఈజ్ నాట్ గుడ్ అని నా ఒపీనియన్ అంతే. అంటే ఎక్కడైనా చిన్న ఉంటే ఓకే, మనం చెప్తే ఓకే అనుకుంటే సార్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే అది ఓకే, కానీ మరి ప్రతి దాంట్లో అయితే ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు ఒకప్పుడు ఏంటంటే సీరియల్స్ చేసేవాళ్ళు అంటే సీరియల్స్కే పరిమితం. బట్ ఇప్పుడు సీరియల్స్ చేసేవాళ్ళే వెబ్ సిరీస్లు చేస్తున్నారు, వెబ్ సిరీస్లు చేసేవాళ్ళే సినిమాలు చేస్తున్నారు. అంటే మొత్తం ఎంటైర్ ఇండియన్ సినిమా అంటారు వన్ రూఫ్ ఎలా అయితే ఉందో ఇప్పుడు ఆర్టిస్టులు అనేది కూడా వేరు కేటగిరీస్ కాదు, అందరూ ఆర్టిస్ట్ ఈజ్ అన్ ఆర్టిస్ట్ అనే ఇది కూడా ఇప్పుడు వచ్చింది అనమాట మా ఇండస్ట్రీలో. సో మరి మీకు నెక్స్ట్ వెబ్ సిరీస్లు కానీ సినిమాలు కానీ అటువైపు మీకు ఇంట్రెస్ట్ లేదా, లేదంటే కనుక ట్రై చేయలేదా? ఆఫర్స్ రాలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్ సిరీస్ అవన్నీ నాకేం రాలేదు. చేసింది దాన్ని ఐ డోంట్ నో దట్, బట్ రాలేదు. అంటే వచ్చినవి చేస్తారు కదా తప్ప అంటే మీకు స్వతహాగా అంటే అప్రోచ్ అవ్వడం అలా ఏముండదు? నేను ఎప్పుడూ చేయలేదండి. అంటే నాకు ఆ థాట్ రాలేదు వెళ్ళాలి అప్రోచ్ అవ్వాలి అని. నా దగ్గరికి వచ్చిన నేను చేసుకున్నాను అంతే, మరి ఇంతవరకు. కానీ ఎప్పుడు టచ్ వుడ్ బై గాడ్స్ గ్రేస్ ఇట్స్ గోయింగ్ గుడ్, బట్ నేను ఎప్పుడు అప్రోచ్ అవ్వాలి. అంటే మీకు సీరియల్స్ అనేసరికి ఏంటంటే ఆల్మోస్ట్ ఒక సీరియల్కి ఇస్తేనే 15 days కంటిన్యూగా ఒక సీరియల్కి వెళ్ళిపోతూ ఉంటారు కదా. సో మరి పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలన్నప్పుడు ఒక యాజ్ ఎ ఉమెన్ కింద సో ఎలా అనిపిస్తుంది? టఫ్ అనిపించదు మీకు? టఫ్ అంటే ఏం లేదు. మనం ఇప్పుడు నా గురించి చెప్తున్నాను. నేను లైక్ నేను ఏంటంటే మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఐ హ్యావ్ టు డూ దిస్ బ్యాలెన్సింగ్గా నేను చేసుకోవాలి. మెంటల్గా ఫిక్స్ అయిపోయినప్పుడు ఏంటంటే క్యారీ అవుట్ చేసుకుంటాము. సో ఇప్పుడు నేను లేదు నాకు నా వల్ల కావాలి ఇట్లా అనుకుంటే అది హెక్టిక్గా ఉంటుండొచ్చు. బట్ నేను ఏంటంటే మెంటల్ ఫిక్స్ అయిపోయాను, ఇది ఉంటుంది ఇలా పర్సనల్గా ఇట్లా మెయింటైన్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి అండ్ మన ప్రొఫెషనల్లో కూడా ఇవన్నీ ఉంటాయి, బ్యాలెన్సింగ్గా చేసుకోవాలని మెంటల్గా ఫిక్స్ అయిపోయినప్పుడు అది ఈజీ గోయింగ్గా ఉంటాయి. మైండ్ సెట్ దేనికైనా మైండ్ సెట్ అండి. ఏది చేయాలనుకున్నా మైండ్ సెట్. మనం హెవీ అనుకుంటే లేదు కుదరదు అనుకుంటే కుదరదు, చెయ్యాలి ఎట్లాంటిదైనా అనుకున్నప్పుడు అది ఎంతైనా వీ కెన్. అయితే దీనికి ఫ్యామిలీ సపోర్ట్ కూడా అవసరం కదా, అంటే మీరు ఫిక్స్ అవ్వడం మీరు మెయింటైన్ చేయడం ఒకటి, ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీ సపోర్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది లేకపోతే మనం ఎవరేమైనా ఇప్పుడు మీరు వచ్చి వర్క్ చేస్తున్నా నేను అందరం వర్క్ చేస్తున్నాం, సపోర్ట్ లేదే ఎక్కడ అవ్వదు. మరి ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది? సపోర్ట్ బాగానే ఉంటుంది. పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ మా మదర్ టేక్ కేర్ అండి మా పిల్లల్ని. మరి మీకు ఎప్పుడు అనిపించదా మదర్హుడ్ మిస్ అవుతున్న ఫీలింగ్ ఎప్పుడు రాదా? మిస్ అవడం ఎందుకు, సపోర్టింగ్ వి ఆర్ వర్కింగ్ ఫర్ దెమ్ ఓన్లీ, సో ఇట్స్ ఓకే. ఒకటి అది ఉంటేనే మనకి మిగతా అన్ని కూడా మనం కోరుకున్న కంఫర్ట్స్ కానీ వాళ్ళకి ఇవ్వాలనుకున్న ఏదైనా కూడా ఇవ్వగలుగుతాం కాబట్టి. ఇప్పుడు మనం అట్లా ఫీల్ అవుతున్నాం చేస్తున్నాం అంటే వర్క్ చేయలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చి వర్క్ చేయలేను అంతే, డిప్రెషన్ లో ఉంటూ ఉంటాం. మైండ్ సెట్